భారత్ లో మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తుల జాబితా రిలీజ్ అయింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన శక్తివంతమైన వ్యక్తుల లిస్ట్ లో వరుసగా మూడోసారి ప్రధాని మోదీ టాప్ ప్లేస్ లో నిలిచారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టడం మోదీ ఇమేజ్ పెంచిందని నివేదిక తెలిపింది. 2, 3 స్థానంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్ నిలిచారు. 4వ ప్లేస్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉండగా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లిస్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. పరిపాలన నైపుణ్యం, ప్రతిభావంతమైన రాజకీయంతో సీఎం రేవంత్ అత్యంత శక్తివంతమైన లీడర్ గా నిలిచారు. 2024లో 39వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు మెరుగుపరుచుకున్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయాలు, ఇండియా కూటమిలో పోషిస్తున్న పాత్రతో సీఎం రేవంత్ కు గుర్తింపు లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితాలో 14వ స్థానం దక్కింది. ఏపీలో కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించడం, జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించడం చంద్రబాబు ఇమేజ్ పెంచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. మరోవైపు తెలంగాణ, ఏపీ మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ కు ఇండియన్ ఎక్స్ప్రెస్ మోస్ట్ పాపులర్ లిస్ట్ లో చోటు దక్కలేదు. బీహార్లో అధికారంలో లేకపోయినా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 86, యూపీ మాజీ సీఎం అఖిలేష్ కు 87వ స్థానం దక్కింది. పుష్ప 2 సినిమాతో ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన అల్లు అర్జున్ కు 92వ స్థానం దక్కడం విశేషం. బన్నీ మినహా మిగతా టాలీవుడ్ నటులు ఎవ్వరికీ స్థానం దక్కలేదు. క్రికెటర్స్ లో రోహిత్ శర్మ 48, విరాట్ కోహ్లీకి 72, బుమ్రా 83వ స్థానం దక్కించుకున్నారు. ఆలియా భట్ 100వ ర్యాంకుతో ఈ జాబితాలో ఆఖరిలో నిలిచారు.